క్రీస్తునామములో మీరందరికీ ఈ ఉదయకాల శుభములు వందనాలు. మీరు అందరి బాధ్యతలు సంఘం నుంచి మా ఎవరి బిడ్డలు ప్రత్యేక పాటతో ఈరోజు కీర్తన ధ్యానానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సోమవారం మన 3 బైబిల్ కాలేజ్కి వెళ్తున్నారు కనుక ఈ సండే మాతో ఉంటే సంతోషం. థ్యాంక్ యూ. మీకు కూడా సపోర్ట్ కూడా ఒకసారి సోమవారం కూడా ఇప్పుడు పరిచయం సౌండ్ సిస్టమ్ చాలా కష్టపడి మైక్స్ అన్ని బిడ్డ చేశాడు. అండ్ షాజన్ అండ్ మీ టీమ్ సంజయ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. సుసన్ థ్యాంక్ యూ. పడబడదామా
మంచి బ్లాక్ యూత్ వాళ్ళు నిర్ణయం చేస్తూ వచ్చారు, తెచ్చుకున్నారు. అందరూ యూత్ మీటింగ్కి వచ్చారు, వీటి గురించి ప్రాక్టీస్ చేస్తారు. బ్లాక్ డ్రెస్ కూర్చున్నారు. థ్యాంక్ యూ. కొంచెం మంచిగా వచ్చినాను. అమ్మగారు వచ్చి 40 కీర్తన ధ్యానించారు. దేవుని మహాప్రభుని బట్టి 2024 సంవత్సరం పితృత్వ 2వ ఆదివారం వల్ల మీ అందరికీ వందనాలు. యేసుని ప్రత్యేకించి మాత్రమానికంగా దేవుని కోసం సంఘం ప్రార్థన చేశారు. బిడ్డలు అలాగే బిడ్డలు చూస్తున్నారు. ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ టీచర్ గారికి అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అండ్ టీచర్స్ ఆల్సో అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. బిడ్డల తల్లిదండ్రులు కూడా శుభాలు తెలియజేస్తూ ఈ 40 కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉందాం. పరమేశ్వరం దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి మీరు అర్థిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనములు. మరి మన కీర్తన గ్రంథం 2వసారి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 40వ కీర్తన ధ్యానించాలి. మరి కీర్తన గ్రంథం 5 స్కంధాలుగా విభజించబడి ఉన్నది. 1 నుంచి 41 వరకు ప్రథమ స్కంధం, అంటే మొదటి విభాగం. 5 విభాగాల్లో మొదటి విభాగం 1 నుంచి 41 వరకు. అయితే ఇప్పుడు మనం 40లో ఉన్నాం. అంటే ఒక స్కంధాన్ని ముగించడానికి ముందుగా మరొక కీర్తన. ఈ 40వ కీర్తన 1 నుంచి 17 వచనాలలో మనం మొదటిసారి 5 వచనాలు మనం నేర్చుకున్నాం, ధ్యానించాం. ఏమని అంటే 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, ఆ వాటిని వివరించదనుకుంటున్నవి లెక్కకు మించినవై ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. మన గొప్ప దేవుడు, అతనికి సాటి వేరెవ్వరు లేరని మనం నేర్చుకున్నాం. రెండవసారి మనం ఈ 40వ కీర్తన ధ్యానించేటప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో 8వ వచనం చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దానిలో పై లైన్ ఒక్కటి చాలు. 8వ వచనంలోని ఒక లైన్, నా దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం. మరి దేవుడు ఎంత గొప్పవాడు, అతనికి సాటి లేనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ, ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఆ దేవుని యొక్క తలంపులు బహు విస్తారములు, అవి మనం లెక్కించలేము. అంతటి గొప్ప తలంపులున్న, అంతటి సాటి గల దేవుణ్ణి నమ్ముకొని ఆయన చిత్తం చేయుటే సంతోషం. ఈ లోకంలో ఎక్కడ సంతోషం లేదు, కానీ దేవుని చిత్తం చేయుటే సంతోషం. ఇంకొకటి 16వ వచనం చూద్దాం, చూడండి. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఇక్కడ కూడా సంతోషం ఉంది. ఎవరు సంతోషిస్తున్నారు? నిన్ను వెదకువారు, అంటే గొప్ప దేవుని వెదకువారు సంతోషిస్తారు. మొదటిగా దేవుని చిత్తం చేసేవారు సంతోషిస్తారు. కాబట్టి మనకు సంతోషం ఎక్కడ ఉన్నది అంటే దేవుని చిత్తం చేయడంలోనే సంతోషం ఉంది. ఇంకొకటి దేవుణ్ణి వెతకటలోనే సంతోషం ఉంది. ఎక్కడుంది సంతోషం? దేవుని చిత్తం చేయటం. దేవుడు ఏం చెప్తే అది చేయటం. ఓకే, ఇదిగో నీకు సూటబుల్ ఎవరు లేరు,
ఈ మంచి వ్యక్తి కాని వ్యక్తితోనే నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తం. నీకు సూటబుల్ ఎవరు లేరు. నీ రూట్ వేరు, నా రూట్ వేరు, పాస్టర్ గారి రూట్ వేరు, మా టీచింగ్ రూట్ వేరు. కానీ జీవితాంతం తరతరాలు వారితోనే కలిసి ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. అందుకే వారితో నాకు వివాహం జరిగింది. అంతే కదా. వారి రూట్ వేరు, నా రూట్ వేరు. మేము టైం టైం టైం, వారికి టైమే తెలియదు. ఏదైనా వారి ఇష్టమే. కొత్తలో పెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డ. టైంకి నేను సెట్ అవ్వాలి అంటే నైట్లో చాలా లేట్గా వచ్చేవాళ్ళు. ప్రేయర్కి వెళ్ళి అదేమంటే ప్రేయర్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అనేవాళ్ళు. ఓకే, 12 గంట అయ్యేది. నేను చాలా బాధపడుతుంది. మళ్ళీ ఎందుకు ఉదయాన్నే 9కే స్కూల్లో ఉన్నాను కదా. నైట్ ఎక్కువ రెస్ట్ తీసుకుంటేనే కదా మాకు అలవాటు. కానీ ఏం చేశాడు దేవుడు? దేవుని చిత్తం ఏంటంటే ఆయనతోనే ఉండు, నువ్వే సెట్ అవుతావు. ఆ తర్వాత వారే నీ రూట్లోకి వస్తారని అన్నట్టున్నారు దేవుడు. నేను ఫస్ట్ ఆయనలో సెట్ అయ్యాను. పాస్టర్ ఇప్పుడు నాకు సెట్ అవుతున్నారు. కొంచెం టైంలో 24 సంవత్సరాలు పట్టింది సెట్ అవ్వడానికి. కాబట్టి దేవుని చిత్తము చేయుట, దేవా నీ చిత్తమే, నీ ఇష్టమే అంటే దానిలోనే సంతోషం ఉంది. ఇంకొకటి, దేవా నిన్ను వెతకుటిలోనే సంతోషం ఉంది. కాబట్టి దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని వెతుకుతాం, కావలసిన సంతోషాన్ని మనందరం పొందుకుందాం. అలాంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయను కనుక ఆమె చిన్న పాట పాడుకుందామా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెలువబడెను నా మనోనేత్రము, తెలువబడెను నా మనోనేత్రము, తెలువబడెను నా మనోనేత్రము. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. మూడు పాదాలు పడుతున్నట్టుగా ఏంతో సంతోషపడ్డ మొక్కలంలో కాలు పెట్టుకొని దేవుడు వాడు టిఫిన్ చేసే దేవుడు గుండెపై చేసి చెప్పండి. మీడియాలో కూడా నేను ఒక్కడే చేయను. సంతోషంగా ప్రభు సంతోషంగా ప్రభు సంతోషంగా సంతోషం. ఓకేనా? ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేనే యేసు నొద్దకురాను, నేనే యేసు నొద్దకురాను. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషం. కాబట్టి దేవుడు ఆ
అలాంటి గొప్ప సంతోషాన్ని దేవుని చిత్తం జరిగించుటకు మరియు దేవుణ్ణి వెదకుటకు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రియపరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు. ఈ 40వ కీర్తన ద్వారా రెండవసారి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తము చేయుట సంతోషమని దావీదు మహారాజు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మేము కూడా ప్రభువా నీ చిత్తము చేయుటే సంతోషమని చెప్పగలిగినట్లు మా బిడ్డలందరినీ దీవించండి. అలా నిన్ను వెతకటిలోనే సంతోషం ఉందని మా బిడ్డలందరూ తెలుసుకొని నీకు సాక్షులుగా జీవించినట్లు వారందరినీ సంతోషంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, విడాకులు ఇస్తున్న వారికి మరొకసారి నా ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ గారు చప్పుడు కూడా ఒకసారి ఎందుకు చప్పుడు తర్వాత చెప్తారు. ఎందుకంటే 24 సంవత్సరాలు బడి లాక్కున్నాను అంతే కదా. థ్యాంక్ యూ నాన్న. అది ఆఫ్ చేస్తాను, మీడియాని ఆఫ్ చేసి జస్ట్ ఆఫ్ చేయను ఒకసారి. అదే అన్ని చూడతారు, చూడగలవా? చూడడానికి చంద్రిక ప్రైజ్ చూడండి. రెండో భాగంకి వెళ్దాం. మనందరం కలిసి 167వ కీర్తన. నేను నా ఇంటి వారును నీతి సూర్యులము